లేదు బాబోయ్ లేదు. ఏది లేకుంటే లేదో చూద్దామా ఈరోజు? ఎంతమందికి వర్తమానం వినాలని ఆశగా ఉంది? ప్రైజ్ ది లార్డ్. చల్లకుంటే పంట ఉంటుందా? చల్లకుండా ఉంటే పంట ఉంటుందా? ఉండదు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదివి సహాయం చేయండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. హల్లెలూయా. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. ఆమేన్. చాలు. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎంత పెద్ద రైతైనా ఏం చేయాలి? విత్తనాలు చల్లాల. ఎంత భూస్వామి అయినా విత్తనము చల్లకపోతే పంట పండదో. మన జీవితంలో కూడా దేవుని కొరకు చల్లవలసినై చల్లాలి. హల్లెలూయా. దేవుని కోసము చల్లవలసినై చల్లాల. దేవుని కొరకు నీ సమయాన్ని చల్లాల. దేవుని కొరకు నీ కష్టాన్ని చల్లాలి. దేవుని పరిచర్య కొరకు నీ సమయాన్ని చల్లాలి. దేవుని కొరకు నీ సమయాన్ని చల్లగలిగితే, దేవుని పరిచర్య కొరకు నీ ప్రయాసను గనుక చల్లగలిగితే, అవి విత్తనాలుగా మారి ఆ చెట్లు మొలిచి పండ్లు కాసి కుప్పలుగా నువ్వు దీవించబడే రోజు ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటుంది. వెదజల్లి అంటే నాట్ ఓన్లీ డబ్బు. ఏంటమ్మా? నాట్ ఓన్లీ డబ్బు. దేవునికి నీ సమయం కావాలి. దేవునికి నీ ప్రయాస కావాలి. దేవునికి నీ ప్రెజెన్స్ కావాలి. ఈరోజు సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందాలి. ఈరోజు శక్తికి మించి నువ్వు గనక దేవునికి చేయవలసినది గనక చేస్తే, ఈరోజు మునుపెన్నడూ చూడని దీవెనలు నువ్వు పొందుకోబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చల్లకపోతే నీ పంట పండదో. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం.
లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు మీరు క్షమించబడుదురు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా, మనం ఇవ్వాలి, అప్పుడు మనకి ఇవ్వబడుతుంది. మనం ఇవ్వకుండా ఉంటే మనకు రాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏసన్న గారు పరిచర్య చేస్తున్నటువంటి టైంలో బ్రాంచ్ చర్చికి వెళ్ళాడు. తన చర్చి నుంచి ఇంకొక చర్చికి వెళ్ళాడు. పొద్దుటి నుంచి తిరిగి అలసిపోయాడు. అలసిపోతే ఒక తల్లి ప్రేయర్ అయిపోయిన తర్వాత బాక్సులో అన్నం వండుకొని వచ్చిందంట. అయ్యా, మీకోసం నేను బాక్సులో అన్నం వండుకొని వచ్చానయ్యా అని చెప్పి ఆ తల్లి చెప్పిందంట. అయితే తన కుమారుడున్నాడు. ఏసన్న గారు తిందామని ఇలా కూర్చొని ఇలా అన్నం కలుపుకొని ఇలా పెట్టుకుంటుంటే తలుపు దర్వాజా దగ్గర ఒక అబ్బాయి నిల్చొని ఇలా చూస్తున్నాడంట. ఎవరు? ఆ భోజనము తీసుకొచ్చిన వాళ్ళ తల్లి కొడుకు. ఆ సహోదరి కొడుకు చూస్తుంటే, రా బాబు దా, నువ్వు కూడా ఒక ముద్ద తిందురా అంటే అమ్మగారు అంటున్నారంట, ఆ తల్లి, వద్దు పాస్టర్ గారు, వద్దు మీరు తినండి, వద్దు పాస్టర్ గారు మీరు తినండి అని చెబుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వద్దంటున్నావమ్మా? నేను ఇంత అన్నం తినలేను, ఇంత భోజనం నేను తినలేను, దయచేసి ఇంత భోజనం అయితే నేను తినలేను, దయచేసి నా వల్ల కాదు, కొంచెం అబ్బాయి పెట్టంటే వద్దు. అబ్బాయిని అడిగాడు, తిన్నావా బాబు నువ్వు? తినలేదు అంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది, తినేశాడు అండి. ఏడుస్తూ ఉందంట తల్లి, ఏడుస్తూ ఉందంట. అమ్మ ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే, ఇంట్లో బియ్యం అంతా అయిపోయినాయ్యా, వంట వండుకోవడానికి ఒక గింజ కూడా లేదయ్యా. మరి ఈ అన్నం ఎక్కడి అమ్మా? ఈ అన్నం వండడానికి ఎక్కడి అంటే, ఇవి 10వ భాగం బియ్యమయ్యా, ఈ 10వ భాగం బియ్యము వండుకొని మీకు నేను తీసుకొచ్చానయ్యా అని చెబితే అయ్యసన్న గారు ఏడవడం ప్రారంభించాడంట. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్తే, మామిడికాయ తోటకి కావలుంటున్నారంట. వాళ్ళు భారం కలిగి ప్రార్థన చేశాడంట, వారి కోసం భారం కలిగి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతుందో తనకున్నటువంటి ఆస్తి అంతా, బిల్డింగ్ అంతా అమ్మి అమెరికా వెళ్ళిపోయాడంట. ఈ బిడ్డలు నమ్మకంగా ఉండడం బట్టి ఆ తోటంతా కూడా ఈ బిడ్డలకు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడంట. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అంత కరువులో కూడా సేవకునికి ఆ బియ్యము, ఆ రైస్ ఇవ్వడము మరచిపోలేదా తల్లి? దేవునికి నమ్మకంగా ఉంది. దేవుడు ఆ యజమాని గుండె కర్ర తీసి
ఆ ల్యాండ్ అంతటికి కూడా ఓనర్ అమ్మగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా, చెప్పాలా చెప్పాలా గట్టిగా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండే. ఇవ్వకుండా ఉంటే దీవెనలు మనము పొందలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చూడండి, మా కారుకొండ రామవరం ఉంది. వాళ్ళు మినరల్ వాటర్ తాగరు. వాళ్ళు ఎక్కడ వాటర్ తాగుతారంటే వాగు ఒడ్డున ఇలా చిమ్ముకొని గ్లాస్తో ఆ క్యాన్ నింపుకొని వచ్చి తాగుతూ ఉంటారు. చిమ్మకపోతే జలొస్తుందా? చెప్పాలా మీరంతా? చిమ్మకపోతే జలొస్తుందా? జల రాదు. మన జీవితంలో జల రావాలి అంటే మనము చిమ్మాలా. బావిలో ఉన్నటువంటి వాటర్ అమ్మయ్య మంచిగా పడ్డాయి వాటర్, నువ్వు అట్లనే భద్రంగా ఉండు. వాటర్ అలానే ఉంచినావు అనుకో, ఆ వాటర్ ఏమైపోతాయి చెప్పండి అమ్మా? పాడైపోతాయి అవే. ఆ బోర్ని, ఆ వాటర్ని, ఆ బావిలో ఉన్న వాటర్ని బయటికి వదులుతూ ఉంటే ఫ్రెష్ జల వస్తూ ఉంటుంది. గట్టిగా చప్పళ్ళు కొట్టాల. హల్లెలూయా. ఇవ్వకుంటే పొందడం చాలా కష్టం. ఇవ్వకుండా ఉంటే పొందడం చాలా కష్టం. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడిచ్చిన కొలది గనక నువ్వు దేవుని మందిరానికి గనక ఇవ్వగలిగితే బ్లెస్సింగ్ పెరుగుతూ ఉంటుంది. మెట్లు ఎక్కుతూ ఉంటాం. దేవుడిచ్చిన కొలది అక్కడే స్టాప్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఆర్థిక ద్వారాలు మూయబడతాయి. ఈరోజు దేవుని పని గనక చేయగలిగితే నీ శరీరం ఆయుష్ పొడిగించబడుతుంది. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆర్థికంగా నువ్వు దీవించబడాలంటే విత్తవలసినటువంటి టైంలో నువ్వు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, విత్తాలి. దేవుని పని చేయాల్సినటువంటి టైంలో నీ సొంత పని చేసుకున్నావు అనుకో, నీ ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని పని చేయి. యేసు నామంలో ఏ నడుము నొప్పి ఉండదు. హల్లెలూయా. అమ్మా నిజంరా తల్లి, ఏమైతుంది డాడీ బయట? హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుని పనిలో గనక మేము లేకపోతే, నిన్న ఎక్కడున్నా నేను? ఒరిస్సా బార్డర్ ఇచ్చాపురం 600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేను 12 గంటలు పట్టింది జర్నీ. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గంటలమ్మ జర్నీ? 12 గంటల జర్నీ కార్లో. హల్లెలూయా. 12 గంటల జర్నీ చేసి భద్రాద్రి కొత్తగూడెం వచ్చాం. హల్లెలూయా. కృప కలుగునుగాక. 12 గంటలు జర్నీ చేసి భద్రాద్రి కొత్తగూడెం వచ్చాను.
మొత్తం పెయిన్స్. 12 గంటలు ఇట్లనే కూర్చొని రావాలంటే మామూలా? వెళ్ళడం 12 గంటలు, రావడం 12 గంటలు, ఇలానే కూర్చొని వచ్చాను. మార్నింగ్ లైవ్, మార్నింగ్ ప్రేయర్, అనేక మంది జనాలకు ప్రార్థన చేసి మరలా ఇటు వస్తున్నటువంటి టైంలో దాదాపుగా 4 చోట్ల ఆ చెట్లు పడిపోయినాయి. రావడానికి 2.5 గంటలు పట్టింది టైము. తొందరగా బయలుదేరినాం మేము. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకని ఈ మాటలు నేను చెబుతున్నానంటే, ఈరోజు మీ ముందు ఈ విధంగా నేను యాక్టివ్గా ఉండడానికి గల కారణం ఏంటిదంటే, కేవలము దేవుని పనిలో వాడబడుతున్నాను కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, నా చిన్న కొడుకును కానీ పెద్ద కొడుకును కానీ హాస్పిటల్ చుట్టూ తిప్పం. మేము హాస్పిటల్ చుట్టూ తిప్పం. వీడిని వదిలిపెట్టి వెళ్ళినాం 3 days, 4 days వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాం. ఒకటే, దేవుడు చూసుకుంటాడు. మేము దేవుని పని చేయకపోతే వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు. వాళ్ళు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలే, వచ్చిన 200 మంది 300 మంది చాలు. చక్కగా ఆదివారం ఆమేనని హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి, మరలా ఆదివారం తాళం తీసి మళ్ళీ డోర్ తీసి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ పాడి 4 మాటలు చెప్పి చికెన్ కొట్టుకెళ్ళి చికెన్ కొనుక్కొని వండుకొని తిని, ఈ పరిచర్య నాకొద్దయ్యా. 365 days నాకు పరిచర్య కావాలి. చావైన బ్రతుకైన కొవ్వొత్తిలాగా నీ సేవలో నేను కరిగిపోవాలి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవునికి మన సమయం ఇవ్వాలి. ఇవ్వకుండే మనం దీవించబడలేం. వీళ్ళేంటో కానీ మనుషులు చాలా వింతైన మనుషులు. అంటే సేవకుండి కదా, చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి. దయ్యం పట్టిన వాళ్ళు వస్తుంటారు. అమ్మ క్రిటికల్ చాలా కండిషన్గా ఉంది, ఒక 2 రోజులు ఉంచండి అంటే, అయ్యగారు పని ఉంది అయ్యగారు. హాస్పిటల్లో ఉంటారా? హాస్పిటల్లో ఉంటారు. ఇదేందో కానీ డాక్టర్ మాట వింటారు, లాయర్ మాట వింటారు, పోలీస్ వాళ్ళ మాట కూడా వింటారు, కానీ దేవుడి మాట వినరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదంతెందుకమ్మా, అన్యులు చూడండి విహారయాత్రలకు వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి 10 రోజులు 15 రోజులు పోతారు. ఒక 2 రోజులు మందిరంలో ఉండి గడపడానికి మన కాళ్ళు ఆగవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తే దేవుడు నీకంత సమయం ఇస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఇదొక సీక్రెట్. నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తే అంత సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. హిజ్కియా చాప్టర్ క్లోజ్. ఎవరు ప్రవచించింది? యెషయా. ఒక అబ్బాయి కావాలి నాకు ఇప్పుడు. రైట్ రా నాన్న. అక్కడుండి ప్రవచించు. నువ్వు చనిపోబోతున్నావు అనగానే, ఏయ్ నేను రాజుని, నీ సంగతి చెప్తా అని అనలే. వెంటనే నిలువు మోకలేసి, అయ్యా యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నీ పరిచర్యలో నేను వాడబడతాను ప్రభు. నడుచుకుంటే వెళ్ళు. హల్లెలూయా. అయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా అని చెప్పి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎల్లో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు.
బాబు ప్రవక్త ఇట్రా, హిజ్కియా ఆ కన్నీళ్లను నేను చూసిన, ఇటొచ్చేసాయి. ఆయన చనిపోడు, 15 సంవత్సరాలు పొడిగిస్తున్నానని చెప్పు. కొట్టు గట్టిగా చబళ్ళు. హల్లెలూయా. ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడు? షాక్ అయిపోయినాడు. ప్రభువా, మీరే చచ్చిపోతాడని చెప్పి వెళ్ళి చెప్పమన్నారు. నేను కాంపౌండ్ వాళ్ళు దాటలే, నీ హాలే దాటలే. అక్కడి వరకు వెళ్ళగానే మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు ఏంటిదంటే, హిజ్కియా నా పని చేస్తా అన్నాడు, అందుకనే నేను బ్రతికించబోతున్నాను. కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నీ శరీరములో ఏ రోగమైనా ఉండని, ఏ వ్యాధి అయినా ఉండని, ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు గనుక నన్ను బ్రతికిస్తే నీ పరిచర్యలో నేను కొవ్వొత్తిలాగా కరిగిపోతా. ఆమేన్. ఈ తీర్మానము గనుక ఉంటే ఆకాశమందున్న నా దేవుడు తేరు చూసి గగనమును చీల్చుకొని దిగి వచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతసేపటికి నా పని, నా పిల్లలు, నా వంట పని, నా ఇల్లు పని, నా పొలం పని, నా డబ్బుల పని, నాకు ఆ పని, ఈ పని. మీరు ఎట్లా దీవించబడతారు అసలు? ఇంకెప్పుడు దేవుని పని చేస్తారో? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఇవ్వకుంటే నువ్వు పొందలేవు. నీ సమయాన్ని ఇవ్వు, నీ కష్టాన్ని ఇవ్వు, నీ కష్టార్జితాన్ని ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిచర్యలో నీ సమయాన్ని గనక ఇవ్వగలిగితే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడా? ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒక అమ్మాయిని మన చర్చికి తీసుకొచ్చారు, ఎవరు? జ్యోతిని. హార్ట్లో హోల్ ఉంది, హార్ట్లో హోల్ ఉంది, బతకదా అమ్మాయి. నేను చెప్పినాను, దేవుని మందిరంలో మీరు ప్రార్థన చేయండి, దేవుని మందిరంలో మీరు ప్రార్థన చేసుకోండి. ఈ అమ్మాయిని పరిచర్యకి ఇవ్వండి, ఈ అమ్మాయిని పరిచర్యకి ఇవ్వండి, ఆ అమ్మాయి బ్రతుకుతుందని చెప్పిన. ఆ అమ్మాయిని పరిచర్యకి ఇచ్చేశారు. ఇప్పుడు మన ప్రేయర్ టవర్లో వాడబడుతుంది. ఏ ఆపరేషన్ వద్దన్నారు డాక్టర్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ రిపోర్ట్స్ ఇట్లా తారుమారు కావాల్సిందే. ఆమేనండి, ఆమేనండి. శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య చచ్చిపోయినప్పుడు ఏడ్చుడు కాదు, ఈస్టర్ అభిషేకం కూడా రిలీజ్ కావాలా? ఈస్టర్ అభిషేకం రిలీజ్ కావాలి. ఆ ఈస్టర్ అభిషేకం ఏంటి? నా దేవుడు పునరుద్ధానుడయ్యాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిచర్య చేస్తేనే మనకు అన్నం దొరుకుతుంది. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఆమేనండి. కృప కలుగునుగాక. ఈ దౌర్భాగ్యుడు, ఈ దిక్కుమాలినోడు ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నోడమ్మా ఈ అమ్మ తేజ. అటువంటి ఒక చిన్న విషయం చెప్తా. నా బతికేంటి తెలుసా? ఎక్కడైనా ప్రేయర్కి వెళ్తే జేబులో కానుకుండకపోయేది. అన్ని చర్చిలలో చేస్తూ ఉంటారు కదా, అందరు వెళ్ళి వేస్తూ ఉంటే నన్ను కూడా వాళ్ళు వీళ్ళు చూసి ఏమనుకుంటారు అని చెప్పి ప్రార్థన చేసుకొని
ఇలా జేబులో చేయి పెట్టినట్టు చేసి, చేతిలో ఏం లేదు, కానుకేసినట్టుగా ఇట్లేసేవాడిని. ₹1 కూడా నా దగ్గర ఉండకపోయేది. ఇలా తీసి ఇలా వేసాను. అయ్యా, ₹1 కానుక వేయలేకపోయానయ్యా, ₹1 కానుక నేను వేయలేకపోయానయ్యా అని గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడ్చేవాడిని. అయ్యా, ₹10 కానుకేసేవాడిని, ₹2 కానుకేసేవాడిని అయ్యా అని గుండెలు పగలగొట్టుకొని ఏడ్చేవాడిని. అటువంటి నా జీవితానికి, అటువంటి నా బ్రతుకును ఈరోజు ఆయన పని చేస్తానని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో, ఆయన కాడి మోస్తానని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో, విలువే లేని నా జీవితానికి విలువను తీసుకొచ్చాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. అమ్మా, ఒకటి గమనించండి, దేవుని పని చెయ్యకపోతే ఎవరి అమ్మ తేజ? అరే, నేనెక్కడో శ్రీకాకుళం ఇక్కడి నుంచి 600 కిలోమీటర్లు పోతే అన్ని వేల మంది జనాల ఫోటోలు దిగడం కోసం పోటీలు పడుతున్నారు. దేనికి? ఎవరు నేను? ఒక దిక్కుమాలినోడు ఆయన పని చేయడం కోసం పూనుకుంటే ఈ దిక్కుమాలినోడి చరిత్రనే దేవుడు మార్చేసినాడు. కొట్టు గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవాతి దేవుడు. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన మందిరంలో దొరుకుతాయి. ఆశీర్వాదం దేనికి దొరుకుతుంది? ఆయన పని చేస్తే దొరుకుతుంది. ఆయన మందిరాన్ని విడిచిపెట్టి, ఆయన పరిచర్యని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటే మనం దీవించబడతామా? మనం ఆశీర్వదించబడతామా? ఆశీర్వదించబడలే. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మేము దేవుని కోసమే బ్రతుకుతాం. మనుషుల వైపు అస్సలు చూడం. మాతో చాలా మంది అంటారు, అన్నా చచ్చిపోయే వరకు మీతో నిలబడతామన్నా అంటారు. అయ్యగారు మీతో నిలబడతామంటారు. చిన్న కష్టం రాగానే బాయ్ బాయ్ అంటారు. అందుకనే మనుషుల్ని నమ్ముకొని నేను పరిచర్యకు రాలేదు. ఈ పండితాపురంలో నా సొంత అన్నదమ్ములు ఉన్నారని నేను ఈ పరిచర్య ఇక్కడికి, ఈ గ్రామానికి రాలే. ఎవ్వరు నా చెయ్యి విడిచిపెట్టినా ఈ చెయ్యి పట్టుకున్న యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా.